హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. సో స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, వకీల్ సాబ్ బ్యాక్ ఇన్ థియేటర్స్ విత్ ఏ బోనస్ ఆఫర్. ఏంట్రాను చదివేది నిజమేనా? వకీల్ సాబ్ ఆల్రెడీ రిలీజ్ అయింది, ఓటీటీలో రిలీజ్ అయింది. రేపో మాపో టీవీ ప్రీమియర్, వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కూడా వస్తుందని మేము ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటే మళ్ళీ థియేటర్స్ అంటారు ఏంటి అనుకుంటున్నారా? సో అసలు ఏంటి, ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ వాచ్ ద వీడియో అంటిల్ ఎండ్. అండ్ ఇఫ్ యూ లైక్ అవర్ కంటెంట్, ప్లీజ్ like our video and stay connected. Please subscribe and you will be getting all the notifications of latest updates from Telugu film industry as soon as they come. So Vakil Saab movie, which was one of the biggest release of Telugu film industry అని చెప్పుకోవచ్చు, because after 3 years Power Star is back with a bang అని చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 9th నా థియేటర్స్లో రిలీజ్ అయింది మూవీ. అండ్ దెన్ ఆఫ్టర్ కోవిడ్-19 పాండమిక్ సిచ్యువేషన్ అయినప్పటికీ ఐ విల్ షో యూ ద బాక్స్ ఆఫీస్ డీటెయిల్స్ నౌ, యూ విల్ గెట్ షాక్డ్. ఐఎండిబి రేటింగ్ చూసుకోండి, 8/10, దట్ 7.9/10. అండ్ రిలీజ్ డేట్ 9th ఏప్రిల్ చెప్పినట్టు, డైరెక్టెడ్ బై వేణు శ్రీరామ్, లీడింగ్ రోల్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శృతి హాసన్, నివేతా థామస్, అంజలి, ప్రకాష్ రాజ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది వెల్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్తో వచ్చిన మూవీ. సో పింక్ మూవీ రీమేక్గా అయితే మనకు తీసుకొచ్చారు, బట్ ఎక్సెప్ట్ సెకండ్ కోర్ట్ సీన్స్. బట్ ఫస్ట్ పార్ట్లో ఏదైతే పవర్ స్టార్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్కి ఏదైతే హైప్ ఇచ్చారో, దట్ వాస్ ద మోస్ట్ నీడెడ్ వన్ యాక్చువల్లీ ఫర్ ఆల్ ద పిఎస్పీకే ఫ్యాన్స్ ఓవర్ దేర్. సో బాక్స్ ఆఫీస్ ఎస్టిమేటెడ్ కలెక్షన్స్ చూసుకుంటే 137, దట్స్ అప్రాక్సిమేట్లీ 138 crores, విచ్ ఈస్ బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్. అండ్ ఈవెన్ యూఎస్ గ్రాస్ కలెక్షన్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ హ్యావ్ ఆల్రెడీ వాచ్డ్ ఇన్ థియేటర్ అండ్ ఓటీటీలో కూడా 2 times చూసాను. అండ్ ఎస్పెషల్లీ ఇఫ్ ఎనీ వన్ హ్యాజ్ ఇన్ టు వాచ్ టిల్ పవర్ స్టార్ డై హార్డ్ ఫ్యాన్స్ అయితే ఆల్రెడీ 10 సార్లు చూసేస్తుంటారు. బట్ ఇఫ్ మీరు ఎప్పుడైనా చూడకపోయి ఉంటే ప్లీజ్, ఇట్స్ అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ. ఎస్పెషల్లీ ద సెకండ్ పార్ట్ ఏదైతే కోర్ట్ సీన్స్ ఉంటాయో బిట్వీన్ ప్రకాష్ రాజ్ సార్ అండ్ పవన్ కళ్యాణ్, దట్స్ రియలీ అమేజింగ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత హైప్ అండ్ ఇంత హ్యూమర్ కూడా కోర్ట్ సీన్స్లో యాడ్ చేస్తారని. అండ్ ద పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీన్స్ కూడా సెకండ్ పార్ట్లో వచ్చేటి. అండ్ ద ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఎవరైతే చూసుంటారో, ఐ నో మోస్ట్ ఆఫ్ యూ మైట్ హ్యావ్ వాచ్డ్. సో ఇప్పుడు టాపిక్లో వచ్చేస్తే ఈ సొల్లంతా ఆపేసి, దట్స్ మళ్ళీ వకీల్ సాబ్ మూవీ థియేటర్స్లోకి రాబోతుంది. ఎస్. సో ఇదేంటి న్యూస్ ఏంటి అని అంటే, మనకు తెలుసు సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ పాండమిక్ ఎంత డిస్టర్బ్ చేసిందో మనందరినీ. అండ్ నౌ ద లేటెస్ట్ బజ్ ఏంటంటే, ద ప్రొడ్యూసర్ తెలుసు కదా, దిల్ రాజు గారు ఈస్ ప్లానింగ్ టు రిలీజ్ దిస్ మూవీ. థియేటర్స్ ఎప్పుడైతే రీఓపెన్ అవుతాయో మళ్ళీ దాన్ని రిలీజ్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఎందుకు అని అంటే, బికాజ్ మనకు తెలుసు ఏప్రిల్ 9 తర్వాత ఏదైతే కోవిడ్-19 వేవ్ ఏదైతే ఇంక్రీజ్ అయిందో, దానివల్ల 50% ఆక్యుపెన్సీ ఫస్ట్ సెట్ చేశారు. దాని తర్వాత థియేటర్స్ కూడా షట్ డౌన్ చేయడం జరిగింది. బట్ నౌ థియేటర్స్ రీఓపెన్ అవుతున్నాయి అండ్ దెర్ వర్ నో అప్కమింగ్ మూవీస్. సో సడన్గా రిలీజ్ చేసే మూవీస్ అయితే ఇప్పటి వరకు అయితే ఏ మూవీ రిలీజ్ డేట్ కూడా ప్రకటించలేదు. ఈవెన్ బిగ్ మూవీస్, ఆచార్య లాంటి మూవీస్ కూడా పోస్ట్పోన్ అయ్యాయి. అండ్ అప్కమింగ్ మూవీస్ కూడా చాలానే ఉన్నాయి. సో ఎప్పుడైతే రీఓపెన్ అవుతుందో వెంటనే ఈ రిలీజ్ చేసి ఒక మంచి కలెక్షన్స్ని, మంచి బ్యాంగ్ని అయితే కలెక్ట్ చేసుకోవాలని దిల్ రాజు గారు ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తుంది. విత్ 50% ఆక్యుపెన్సీ రూల్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే కోవిడ్-19 పాండమిక్ ఇంకా కంప్లీట్గా వెళ్ళలేదు. సో గవర్నమెంట్ కూడా దాని గురించి ఆలోచించి దే విల్ కీప్ 50% ఆక్యుపెన్సీ. సో ఇలాంటి టైంలో ఇఫ్ దే ప్లాన్ దిస్ రిలీజ్, ఇట్ విల్ బి ఏ గ్రేట్ బెనిఫిట్ అని వాళ్ళు ఆలోచించడం జరిగింది. సో దట్స్ ద లేటెస్ట్ న్యూస్ గైస్. అండ్ ఈ పార్ట్ ఏదైతే మళ్ళీ రిలీజ్ చేస్తున్నారో, దాంట్లో మళ్ళీ దే ఆర్ ట్రయింగ్ టు యాడ్ సమ్ ఆఫ్ ద డిలేటెడ్ సీన్స్ ఆల్సో. సో దట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. సో డిలేటెడ్ సీన్స్ ఏమేమి ఉన్నాయి అండ్ హౌ ఇట్ లుక్స్ ఓవరాల్, మళ్ళీ ఒకసారి థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళకి ఐ థింక్ దిస్ విల్ బీ రియలీ ఎ గుడ్ ఆపర్చునిటీ. సో అవన్నీ ఇంక్లూడ్ చేసి మళ్ళీ ఏదైనా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మళ్ళీ చేసి రిలీజ్ చేసినా చెయ్యొచ్చు. బికాజ్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద ప్రొడ్యూసర్. బట్ పవర్ స్టార్ ఫ్యాన్స్ క్రేజ్ మనసం తగ్గదు. ఐ థింక్ మళ్ళీ హౌస్ఫుల్ అయితే బోర్డ్ అయితే వేయాల్సి వస్తుంది. ఎస్. సో దట్స్ ద అప్డేట్ గైస్. సో వీఆర్ హ్యావింగ్ టిల్ నౌ. అండ్ టు అట్రాక్ట్ వ్యూవర్స్ అండ్ ఫ్యాన్స్, డిలేటెడ్ సీన్స్ కూడా యాడ్ చేస్తున్నారు. దట్స్ ద పాయింట్ టు బి నోటెడ్. అండ్ లెట్స్ సీ దిస్ ఈ టాక్టిక్ ప్లాన్ మరి ఆడియన్స్ని పుల్ చేస్తుందా లేదా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అండ్ కంపారిజన్స్ ఫర్ పింక్ అండ్ తమిళ్లో వచ్చిన నెరకొండ పర్వాయ్, కాంట్ కంపేర్ దట్ మూవీ విత్ దిస్ మూవీ బికాస్ ఇట్స్ పవర్ స్టార్ ఇన్ యాక్షన్. అండ్ ఫస్ట్ పార్ట్ టోటల్గా పవర్ స్టార్ గారి మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ద సెకండ్ పార్ట్ విల్ బి కోట్ సీక్వెల్స్. మొత్తం
మొత్తం కోర్ట్‌లోనే జరుగుతది. ఎక్సెప్ట్ ద లాస్ట్ మెట్రో సీన్. ఇది ఏదైతే మనోళ్ళు హైప్ అయిందని అనుకున్నారో బట్ ఇట్స్ నాట్ హైప్. ఇట్ హాస్ ఆడెడ్ మోర్ కర్టసీ ఫర్ ద ఫిల్మ్ అండ్ ఆ లాస్ట్‌లో ఏదైతే పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఉంటదో కమింగ్ ఔట్ ఆఫ్ ద మెట్రో ట్రైన్ దట్స్ రియల్లీ బ్యాంగ్. అండ్ ఐ లైక్ ద మూవీ వెరీ మచ్. సో మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ రిలీజ్ ఉండాలా? వద్దా? మీరేమనుకుంటున్నారు? ఉంటే ఒకవేళ మీరు వెళ్తారా? లేదా? అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో దట్స్ ద అప్డేట్ గైస్. సో థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, thanks for watching. Hope you like this video and info. Thank you.